వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కులకచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ఓ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని ఆయన తెలిపారు. నా యొక్క పుట్టినరోజుకు నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. ఓన్లీ తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా మహిళల తరఫున నేను ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకుంటా అని చెప్పేసి మన రాష్ట్రానికి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 2వ తారీఖు వరకు మనకు 2వ తారీఖు వరకు ఈ చికిత్సలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఎవరైనా తొందరపడి ఈ రోజు లాస్ట్ ఏమో దొరకయో మందులు అయిపోతాయేమో, డాక్టర్లు వెళ్ళిపోతాయేమో అనుకోకుండా నిదానంగా ఒకరొకరు మీ యొక్క సమస్యలు చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ లో మీ పేరు రాపించి రిజిస్ట్రేషన్ చేసుకొని సంబంధిత డాక్టర్లకు పంపిస్తారు. ఆ సంబంధిత డాక్టర్ల దగ్గరికి వెళ్లి మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మీ ప్రాబ్లమ్ ను గమనించి చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మరి దాని తగిన మందులు ఇచ్చి మీకు పంపిస్తారు. కాబట్టి మనం చిన్నవే అనుకొని ఏమి కాదులే అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే అవే ముదిరి పెద్దగా మన కుటుంబానికి చెడు పేరుగా మన ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము ఆరోగ్యంగా ఉంటది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి పెద్దలు అన్నారు. కాబట్టి అందులో భాగంగా మరి పౌష్టిక ఆహారం కూడా తినాలని చెప్పేసి ఇక స్టాల్ ఏర్పాటు చేసిన మరి స్త్రీమూర్తులకు